ನಮ್ಮ ಸೆಕೆಂಡ್ ವೀಕ್ వాళ్ళు కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ చెప్తుంది ఏమ్మా ఫస్ట్ ఒక సమ్ నోట్ చేసుకోండి. ఎం కంపెనీ లిమిటెడ్ హ్యాస్ బీన్ incorporated 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 with an authorized authorized capital of rupees 2 lakhs divided into 2000 equity shares of rupees 100 each. Full stop పెట్టుకోండి. The company issued 1000 equity shares to the public payable at rupees 20 per share on application rupees 25 on allotment, rupees 35 on first call and the balance on final call. Full stop. All the money was duly received for issued shares. Full stop. Make journal entries to record the issue of shares and show how share capital will appear appear అంటే కనపడడం అని అర్థం. appear in the balance sheet. తెలుగులో రాసుకోండి. ఎం కంపెనీ లిమిటెడ్ వారు 2 లక్షల అధీకృత మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించారు. దీనిని 2000 ఈక్విటీ వాటాలుగా వాటా ఒక్కింటికి 100 రూపాయలు చొప్పున విభజించారు. అయితే ఈ 1000 వాటాలపై సొమ్మును ఈ క్రింది విధంగా వసూలు చేస్తున్నారు. దరఖాస్తుపై 20 రూపాయలు, కేటాయింపుపై 25 రూపాయలు. దరఖాస్తు ఎంత 20, కేటాయింపు ఎంత 25. మొదటి పిలుపుపై 35 రూపాయలు. మిగిలిన మొత్తమును తుది పిలుపుపై వసూలు చేస్తున్నారు. అన్ని వాటాలపై సొమ్ము వసూలైంది.
వసూలైంది. ఎం కంపెనీ పుస్తకాలలో చిట్టబద్దులు, ఆవర్జ ఖాతాలు, ఆస్తప్పుల పట్టిని తయారు చేయండి. ఇక్కడ వినండి జాగ్రత్తగా, లెక్క మొదలెట్టేది ముందు ఇంట్రెస్ట్ జాగ్రత్తగా. ఇక్కడ మనకి 4 రకాల క్యాపిటల్స్ ఉంటాయి ముఖ్యంగా. ఫస్ట్ ఏంటంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటారు, అంటే తెలుగులో అధీకృత మూలధనం. కంపెనీ ఎంత అమౌంట్తో ఇన్కార్పొరేట్ అవుతుందో దాన్ని అధీకృత మూలధనం అంటారు. అంటే కంపెనీకి మూలధనం క్లాసులో ఎంతైతే మనం రిజిస్టర్ చేస్తున్నామో దాన్ని ఏమంటారు అన్నమాట, అధీకృత మూలధనం అంటారు. ఏ కంపెనీ అయినా సరే, ఐదర్ మేబీ ప్రైవేట్ కంపెనీ ఆర్ మేబీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అంటే ప్రైవేట్ కంపెనీ అయినా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినా సరే, ఆ కంపెనీ అధీకృత మూలధనాన్ని మించి వ్యాపారం చేయకూడదు. అంటే ఉదాహరణకి నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికో, మీ నాన్నగారు ఒక మ్యారేజ్ కంప్లీట్ చేయడానికో 10 లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు. 10 లక్షలు అనుకుంటే 10 లక్షలతో కరెక్ట్గా అయిపోతుందా? అవదు కదా. 9 లక్షలు అవ్వచ్చు, 12 లక్షలు అవ్వచ్చు. అంచేత మనం ఎక్కువే పెట్టుకోవాలి. అంచేత అధీకృత మూలధనాన్ని మనం ఎక్కువే రిజిస్టర్ చేసుకోవాలి. ఎక్కడ? కంపెనీ రిజిస్టర్ ఆఫీస్లో. అయితే ఈ అధీకృత మూలధనాన్ని మించి వ్యాపారం చేయకూడదు. అంటే బియాండ్ ద ఆథరైజ్డ్ క్యాపిటల్ ద కంపెనీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ డు నాట్ రన్ ద బిజినెస్ అని. ఓకేనా? నెక్స్ట్ దాన్ని అధీకృత మూలధనం అంటారు. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే జారీ చేసిన మూలధనం. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇష్యూడ్ క్యాపిటల్ అంటారు. మనం 12 లక్షలు 10 లక్షలు బిల్డింగ్ కట్టడానికో ప్యారేజ్ చేయడానికో అనుకున్నాం. ఒక్కసారిగా 12 లక్షలు పట్టుకొచ్చి పెట్టాం కదా. మనకి ఎంత అవసరమో దాన్నే ప్రజలకు జారీ చేస్తాం. దాన్ని ఏమంటారన్నమాట? ఇష్యూడ్ క్యాపిటల్ అంటారు. ఈ లెక్కలో ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత? 2 లక్షలు. అంటే ఎలాగా? 2000 బాటలు ఇంటూ 100 రూపాయలు చెప్పిన 2 లక్షలు. కానీ ఇప్పుడు మనకు 2 లక్షలు అవసరం లేదంటే ఈ కంపెనీకి ఎంత జారీ చేశాడు? 1000 బాటలు ఇంటూ 100 రూపాయలు చొప్పున జారీ చేశాడు. అంటే ఎంత? 1,00,000. 1000 బాటలు ఇంటూ ఎంత జారీ చేశాడు? 1,00,000 రూపాయలు. దీన్ని ఏమంటారనమాట? జారీ చేసిన అంటారు. అంటే ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఎంతైతే అంత వాళ్ళు ప్రజలకి వాటాల్ని మా దగ్గర ఉన్నాయని కొనుక్కోమని ఏం చెప్తారు? ప్రజలకు ఇష్యూ చేస్తారు. దాన్ని ఏమంటారన్నమాట? జారీ చేసిన మూలధనం ఇష్యూడ్ క్యాపిటల్ అంటారు. అంటే ద కంపెనీ రిక్వైర్డ్ అమౌంట్ టు ఇష్యూ ద పబ్లిక్, దట్ ఈస్ కాల్డ్ ఏంటన్నమాట? ఇష్యూడ్ క్యాపిటల్. అయితే నువ్వు ఇష్యూ చేసావు, కంపెనీ ఇష్యూ చేసింది. కంపెనీ ఇష్యూ చేసినంత మాత్రాన ప్రజలందరూ కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు. అంటే ద పబ్లిక్ మే బీ పర్చేస్ ఆర్ మే నాట్ బీ పర్చేస్. ఉదాహరణ చూడండి, ఒక సినిమా బాగుందనుకోండి, అది బ్లాక్లో కూడా టికెట్స్ అమ్మేస్తారు. 100 రూపాయల టికెట్ 200 అమ్ముతారు. అవునా కాదా? అంటే అందరూ కొనుక్కోవడానికి వచ్చేస్తారు, ఆ సినిమాని చూడడానికి వస్తారు. ఒక సినిమా ఫ్లాప్ అయింది, మనం ఎదురు టికెట్ ఎట్టి చూపిస్తారన్నా చూడ్డాడు. అంటే నువ్వు సినిమా అంటూ తీసి పడేసావు. ఒక సినిమా ప్రొడ్యూసరు, నిర్మాత, డైరెక్టర్లు అందరూ సినిమా తీసేశారు. అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. అది వాళ్ళ యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు. అలాగే కంపెనీ ఏం చేసింది? ప్రజలకు జారీ చేసింది. నువ్వు జారీ చేసినవన్నీ ప్రజలు కొనుక్కోవచ్చు, ప్రజలు కొనుక్కోకపోవచ్చు. ఇట్ మే బీ పర్చేస్ ఆర్ మే నాట్ బీ పర్చేస్. దీన్ని ఏమంటారు అనమాట? కొనుక్కోవడానికి ఇష్టపడతారు. చూడండి, ఎన్ని వాటాలు అయితే కొనుక్కోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారో దాన్ని ఏమంటారన్నమాట? చందాయిన మూలధనం అంటారు. అర్థమైందా? అంటే ఎన్ని వాటాలు అయితే ద పబ్లిక్ వెరీ మచ్ ఈగర్ టు ఇంట్రెస్ట్ టు పర్చేస్ ద షేర్స్, దట్ ఈస్ కాల్డ్ ఏంటన్నమాట? సబ్స్క్రైబ్ క్యాపిటల్. అంటే ప్రజలు కొనుక్కోవడానికి ఇష్టపడే వాటా మూలధనాన్ని చందా అయిన మూలధనము అంటారు. తర్వాత చందా అయిపోయింది కదా, తర్వాత ఏంటన్నమాట? పిలిచినా చెల్లించిన మూలధనం. నువ్వు చందా చేసేసావు, కానీ అనివార్య కారణాల వల్ల నువ్వు ఆ వాటా కొనుక్కోవచ్చు, కొనుక్కోలేకపోవచ్చు. ఉదాహరణ, నువ్వు కాలేజీలోకి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నావు. కొత్తపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకో, శతాబ్ది డిగ్రీ కాలేజీకో, ఎస్కేబీ కాలేజీకో ఏదో కాలేజీకి అప్లికేషన్ పెట్టుకున్నావు. సిన్సియర్గా జాయిన్ అవుదాం. నీ ఫైనాన్షియల్ ఇంట్రెన్సెస్ వలన లేకపోతే ఫ్యామిలీ ఇంట్రెన్సెస్ వలన నువ్వు కాలేజీలో జాయిన్ అవ్వకపోవచ్చు. అవునా కదా? అంటే ప్రజలు చందా చేశారు, ఇష్టపడ్డారు కొనుక్కోవడానికి. అయితే ఫైనల్గా కట్టారా లేదా చూసుకోవాలి. కట్టచ్చు, కట్టకపోవచ్చు. అంటే ఈ మధ్యలో ఇన్ ద మీన్ వైల్ అనేక ఇంట్రెన్సెస్ రావచ్చు. దీన్ని ఏమంటారనమాట?
పిలిచిన చెల్లించిన మూలధనం అంటారు. అంటే కంపెనీ పిలిచిన అన్ని వాటాలను పర్సలు కట్టేస్తే అటువంటి మూలధనాన్ని ఏమంటారన్నమాట, కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అంటారు. దీస్ ఆర్ 4 కేటగిరీస్. అయితే అధీకృత మూలధనం కానీ, జారీ చేసిన మూలధనం కానీ, చందా అయిన మూలధనం కానీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ టోటల్లోకి రాదండి. మరి ఏదొస్తుంది, చివరిగా నువ్వు చేసావు కదా కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్, అంటే వాటాదారుడు చివరిగా ఎంతైతే కట్టాడో ఆ మొత్తం మాత్రమే బ్యాలెన్స్ షీట్ టోటల్లోకి వస్తుంది. అర్థమైందా? ఇది లెక్క యొక్క కూలంకుషంగా చెప్పాను. ఇప్పుడు లెక్కలోకి వెళ్తాం. గో త్రూ ద ప్రాబ్లం. ఫస్ట్ చూడండి, ఓకేనా, ఇది బ్యాలెన్స్ షీట్లో చూపించారు. అర్థమైందా? ఫస్ట్ చూడండి, ఎం కంపెనీ లిమిటెడ్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ 2 lakhs. అంటే ఎం కంపెనీ ఎన్ని వాటాలను అది రిజిస్టర్ అయింది, ఎన్ని వాటాలతో అధీకృత మూలధనంతో రిజిస్టర్ అయింది, 2 లక్షల రూపాయలు. అవి ఎన్ని వేలు వాటాలు, 2000 వాటాలు. 2000 ఇంటూ 100 ఎంత అయింది, 2 లక్షలు. అయితే ఇప్పుడు కంపెనీకి ఎంత కావాలి, లక్ష క్యాపిటల్ కావాలి. అవి ఎన్ని వాటాలు జారీ చేసింది, 1000 వాటాలు. అవునా? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చిట్టాపత్తులు గీసుకోండి. ఎలాగా, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఒక్కో చిట్టాపత్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 1000 వాటాల మీద మనకు అప్లికేషన్ మనీ వచ్చింది. ఎంత, 20 రూపాయలు. అంటే చిట్టపద్దు ఎలా రాయాలి, ఇప్పుడు ఫస్ట్ చిట్టపద్దు ఎలా రాయాలి, మనకు డబ్బు వచ్చింది. నువ్వు కంపెనీ దృష్టిలో ఆలోచించమని చెప్పాను. నువ్వు ఇప్పుడు ఏంటనమాట, నీ క్యారెక్టర్ ఏంటి, ఎం కంపెనీ, నీకేమొచ్చింది, డబ్బు వచ్చింది. కాబట్టి వాస్తవిక ఖాతా ప్రకారం దాన్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. రాసుకోండి, బ్యాంక్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో వేసుకోండి, 1000 ఇంటూ 20,000. టు ఈక్విటీ షేర్ అప్లికేషన్, ఇది దేని ద్వారా వచ్చింది, ఈక్విటీ షేర్ అప్లికేషన్, తెలుగులో ఈక్విటీ వాటా దరఖాస్తు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాను చూడండి. బ్యాంక్ అకౌంట్ డేటా 1000 ఇంటూ 20,000. టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ 1000 ఇంటూ 20,000. డెబిట్లో 20,000, క్రెడిట్లో 20,000. తెలుగులో నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా ఎంత, 1000 ఇంటూ 20,000. నేరేషన్ రాసుకోండి. బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్, తెలుగులో దరఖాస్తు సొమ్ము వచ్చినందున. నెక్స్ట్ చూడండి, సెకండ్ చిట్టపద్దు. ఈ వచ్చిన దరఖాస్తుని దేనికి మళ్ళిస్తాం మనం, కంపెనీ క్యాపిటల్కి మళ్ళిస్తాం. అంతే కదా? ఇప్పుడు ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎక్కడ ఉంది, క్రెడిట్లో ఉంది. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఎక్కడ వేయాలి, మనం డెబిట్లో వేయాలి. రాసుకోండి, ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా, రెండో చిట్టపద్దు అండి. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా 20,000 దేనికి మళ్ళించాలి, టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. తెలుగులో చూడండి, ఈక్విటీ వాటా దరఖాస్తు క్రెడిట్లో ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఎక్కడ వేయాలి, డెబిట్లో వేయాలి. ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం. ఓకేనా? అమౌంట్ ఎంత, 20,000. నేరేషన్ ఏంటంటే బీయింగ్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. తెలుగులో నేరేషన్, ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా మూలధనానికి మళ్లించినది. ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా మూలధనానికి మళ్లించినది. అర్థమైంది కదండి, 2 చిట్టపద్దులు. అక్కడికి ఫస్ట్ స్టేజ్ అయింది. ఇప్పుడు నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎవరు, ప్రజలు. నువ్వు ఎం కంపెనీ, నీకు అప్లికేషన్స్ వచ్చి, మరి నువ్వు వాళ్ళకి సీట్ ఇస్తావా, ఇవ్వా? అంటే కంపెనీలో చేర్చుకుంటావా, చేర్చుకోవాలి కదా. చేర్చుకోవాలంటే మా కంపెనీలోకి రండి, చేరండి అని వాళ్ళని పిలవాలి కదా. దాన్ని ఏమంటారు అనమాట, అలాట్మెంట్ అంటారు. రాయండి. మూడో చిట్టపద్దు, ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా, బ్రాకెట్లో వేసుకోండి. అలాట్మెంట్ మీద ఎంత వసూలు చేస్తున్నాడు, 25 రూపాయలు. 1000 ఇంటూ 25 ఎంత, 25,000 రూపాయలు. 1000 ఇంటూ 25 ఎంతమ్మా, 25,000. ఏం చెప్పాను తెలుగులో, ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం. నువ్వు పిలిచావు దేని తరపున, ఎం కంపెనీ తరపున. ఇంగ్లీష్ మీడియంలో చూసుకోండి, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా 1000 ఇంటూ 25, 25,000. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 25,000. నేరేషన్ రాసుకోండి, బీయింగ్ అలాట్మెంట్ మనీ డ్యూ on 1000 equity shares of 25 rupees each. తెలుగులో రాసుకోండి,
వాటా ఒక్కంటికి 25 రూపాయలు చొప్పున 1000 వాటాలపై కేటాయింపు సొమ్ము రావాల్సింది. ఓకేనా? మీ బాధ్యతగా ఎం కంపెనీ మీరు కాబట్టి మీరు పిలిచిన వెంటనే పబ్లిక్ వస్తే ఏం చేస్తారు? ఆ షేర్ మనీ కట్టేస్తారు. అంటే 4వ చిట్టబుద్ధి రాసుకోండి. సెకండ్ స్టేజ్ 4వ చిట్టబుద్ధి రాయండి. ఎలాగా మీకు డబ్బు వస్తుంది కదా. ఇప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా 25,000 టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్, 25,000. మీకు తెలుగులో నగదు ఆర్ బ్యాంక్ ఖాతా డేటా మనకు వస్తుంది కదా, డెబిట్ చేయాలి. దేని ద్వారా వచ్చింది? టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. అమౌంట్ ఎంత? 25,000. నేరేషన్ రాసుకోండి. కేటాయింపు సొమ్ము వసూలైనందున, నెక్స్ట్ చూడండి, అక్కడ సెకండ్ స్టేజ్ అయింది, 4 చిట్టాపద్దులు అయింది. 5వ చిట్టాపద్దు థర్డ్ స్టేజ్. ఇప్పుడు అలా కంపెనీలో జాయిన్ అయిన వెంటనే కొంతకాలం అయిపోయింది, కాలేజీలో జాయిన్ అయిన వెంటనే కొంతకాలం అయిపోయింది. నేనేం కట్టమంటారు? మొదటి టర్మ్ ఫీజు కట్టమంటారు. అలాగే ఫస్ట్ కాల్ పిలుస్తారు. ఎవరు? కంపెనీ వాడు. నువ్వెవరన్నమాట? ఇప్పుడు ఎం కంపెనీ. నువ్వేం చేయాలి? ప్రజల్ని మొదటి పిలుపు కట్టండి రా బాబు అని పిలువు. అంటే ఎలా పిలవాలి వాళ్ళని? ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డేటా, టు ఈక్విటీ వాటా మూలధనం. అమౌంట్ ఎంత అంటే 35 రూపాయలు. ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు? 35 రూపాయలు తీసుకుంటున్నారు. చూడండి, మొదటి పిలుపు 1000 × 35 ఎంత? 35,000. ఏం రాశారు? ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 35,000. తెలుగులో రాసుకోండి. 5వ చిట్టాపద్దు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డేటా 1000 × 35,000 టు ఈక్విటీ వాటా మూలధనం ఎంత? 35,000. నేరేషన్ రాసుకోండి. బీయింగ్ ఫస్ట్ కాల్ మనీ డ్యూ on 1000 equity shares of 35 rupees each. తెలుగులో వాటా ఒక్కంటికి 35 రూపాయలు చొప్పున 1000 వాటాలపై మొదటి పిలుపు సొమ్ము రావాల్సింది. అవునా? నీ బాధ్యతగా నువ్వు పిలిచేసావు ఎం కంపెనీ తరఫున. వాళ్ళు కట్టేస్తారు. చూడండి ఎలా కడతారు. మనకు డబ్బు వస్తుంది. రాసుకోండి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా అంటే 6th ఎంట్రీ ఇది, 6వ చిట్టపు. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా అర్థమైందా? ఎంత? 35,000 టు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా. ఇంగ్లీష్ మీడియంలో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ అమౌంట్ 35,000. అమౌంట్ ఎంత? 35,000. నేరేషన్ రాసుకోండి. మొదటి పిలుపు సొమ్ము వసూలైనన్నా. బీయింగ్ ఫస్ట్ కాల్ మనీ రిసీవ్డ్. హ్యాపీ? అది ఎన్నైనా 6 చిట్టాపద్దులు అయినాయి. 3 స్టేజెస్ అయినాయి. నెక్స్ట్ 4th స్టేజ్, ఆఖరి స్టేజ్ 7వ చిట్టాపద్దు. అంటే నువ్వేం చేస్తున్నావు? చివరి పిలుపు, 2వ లేదా చివరి పిలవాలి. పిలిచి ఇలా చూడండి. ఎంత అమౌంట్ అని వాడు చెప్పలేదు, కానీ మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? దరఖాస్తు ఎంత వసూలు చేశారు? ఇప్పుడు 20. కేటాయింపు ఎంత? 25. అడిగి ఎంత అయింది? 45. మొదటి పిలుపు ఎంత? 35. అంటే 45కి 5 కలిపితే 50, 30, 80 రూపాయలు అయింది. 100 రూపాయలు వాటా అయితే 80 రూపాయలు పిలిచేస్తే ఇంకెంత ఉంటుందండి? 20 రూపాయలు ఉంటుంది. ఆ 20 రూపాయలు ఏంటనమాట? చివరి పిలుపు. మళ్ళీ చెప్తున్నాను. అప్లికేషన్ ఎంత పిలిచావు? 20. అలాట్మెంట్ ఎంత పిలిచావు? 25. అడిగి 45. ఫస్ట్ కాల్ ఎంత పిలిచావు? 35. అంటే అక్కడికి ఎంత అయింది? మొత్తం కలిపి 80 అయింది. 100లో 80 తీసిస్తే ఇంక 20 రూపాయలు ఉంది. ఆ 20 రూపాయలు దేని మీద పిలవాలన్నమాట? చివరి పిలుపు. చూసుకో. ఈక్విటీ షేర్ 7వ చిట్టపద్దు 4th స్టేజ్. ఈక్విటీ షేర్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా. 1000 × 20. 20,000. 20,000 బ్రాకెట్లో వేసుకుని డెబిట్లో 20,000. నెక్స్ట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 1000 × 20. 20,000 క్రెడిట్ అవి. నేరేషన్ రాసుకో. తెలుగులో కూడా రాసుకోండి. ఈక్విటీ వాటా ఆఖరి మరియు చివరి పిలుపు ఖాతా డేటా. 1000 × 20. 20,000 టు ఈక్విటీ వాటా మూలధనం 1000 × 20.
నేరేషన్ రాసుకోండి. బీయింగ్ ఫస్ట్ కాల్ మనీ డ్యూ ఆన్ 1000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 20 రూపీస్ ఈచ్. బీయింగ్ ఫస్ట్ కాల్ మనీ డ్యూ ఆన్ 1000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 20 రూపీస్ ఈచ్. ఓకేనమ్మా. తెలుగులో ఏంటనమాట, వాటా ఒక్కంటికి 20 రూపాయలు చొప్పున 1000 వాటాలపై ఆఖరి మరియు చివరి పిలుపు సొమ్ము రావాల్సింది. హ్యాపీ. ఇప్పుడు వచ్చినట్టు రాయండి. వచ్చినట్టు ఎలా రాస్తారు? నగదు ఆర్ బ్యాంక్ అట్ ద డేటర్. ఏం రాయాలి? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటర్. 2 ఈక్విటీ షేర్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. ఏం చెప్పాను? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటర్ 20,000. 2 ఈక్విటీ షేర్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 20,000. తెలుగులో నగదు ఆర్ బ్యాంక్ అట్ ద డేటర్ 20,000. 2 ఈక్విటీ వాటా ఆఖరి మరియు చివరి పిలుపు ఖాతా ఎంత? 20,000. నగదు ఆర్ బ్యాంక్ అట్ ద డేటర్ 2 ఈక్విటీ వాటా ఆఖరి మరియు చివరి పిలుపు ఖాతా 20,000. నేరేషన్ రాసుకోండి. చివరి పిలుపు సొమ్ము వసూలైనందున. చివరి పిలుపు సొమ్ము వసూలైనందున. ఇప్పుడు వీడు అడిగిన ప్రతి లెక్కలో 8 చిట్టబుద్ధులు వస్తాయి. నార్మల్ లెక్కలు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే 9, 10 వస్తాయి. ప్రతి లెక్కకి కామన్గా ఏంటన్నమాట 8 వస్తాయి. ఈ 8 ప్రతి లెక్కకి కామన్. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ఏమడిగాడు? చిట్టబొత్తులు, ఖాతాలు, బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు? బోత్ పీడిఎస్కి చిట్టబొత్తు చెప్పాను. ఒకసారి